నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన వైసీపీ కౌన్సిలర్లు కేవలం సమావేశాన్ని రద్దు చేయాలన్న ఆలోచనతో సమావేశంలో గందరగోళం సృష్టించి వాయిదా వేయటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం సోమవారం నిర్వహించారు. చైర్పర్సన్ మహబూబునిసా అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొనడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన వైసీపీ కౌన్సిలర్లు ఏమాత్రం పట్టించుకోకుండా సమావేశాన్ని వాయిదా వేయాలన్న అజెండాతో వ్యవహరించటం గందరగోళం సృష్టించటం పలు విమర్శలకు దారితీస్తోంది. నేను కావాలని చెప్పడంలా, కానీ అజెండా మరి అజెండా ఎందుకు పంపించినారు? ఏమి మీరు దయచేసి చెప్పండి అధ్యక్ష. నీకు జరిగిందని చెప్పి ఈరోజు కౌన్సిల్ మొత్తం చేస్తా ఉన్నాను. ఇదే మీ దాకా వస్తే ఇట్లా ఉంటుంది. వేరే వాళ్ళకి మీరు చేసింటారు. ఇదే చెప్పినాను, ఇదే చెప్పినాను. ఇటీవల జరిగిన మున్సిపల్ కూరగాయల మార్కెట్ గేట్ వసూళ్ల టెండర్ను రద్దు చేయాలనే ఉద్దేశంతో వైసీపీ కౌన్సిలర్లు వ్యవహరించటం చర్చనీయాంశంగా మారింది. అజెండాలో మనకేం అవసరం ఉంది? ఇప్పుడు అజెండాలో మనకేం అవసరం ఉంది? ఇప్పుడు మాకేం అవసరం ఉంది? ఇప్పుడు మాతో ఏం అవసరం ఉంది? ఇంకా మీకు పడుతొస్తేనే బయట కూర్చోబెడతారు. ఏం ఎంత నిరక్షణంగా చేస్తుంటే ఏం చెప్పాలి? కౌన్సిల్ సమావేశంలో టీడీపీ పార్టీ కార్యాలయానికి స్థలం కోసం అజెండాలో మొదటి ప్రాధాన్యత ఉండటంతో వాటిపై చర్చించకుండా వాయిదా వేయాలనే దురుద్దేశంతో కౌన్సిల్ సమావేశంలో గందరగోళం సృష్టించి ఆగ మేఘాల మీద వైసీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశం నుంచి బయటకు రావటం తీవ్ర గందరగోళానికి దారితీసింది. వైసీపీ కౌన్సిలర్లు గేట్ల వసూళ్ల టెండర్ను రద్దు చేయాలని డిమాండ్ చేయడంతో రద్దు చేస్తున్నట్లు చైర్పర్సన్ మహబూబునిసా ప్రకటించారు. రద్దండి, ఎందుకంటే మూకుముడిగా గౌరవ సభ్యులందరూ మాకు వస్తే రానప్పుడు వాళ్ళు కూర్చొని యాక్షన్స్ జరుపుకోవడం అనేది అన్యాయం కదా. ఎందుకనంటే అక్కడ అధికారులందరూ కూర్చొని ఎలాంటి చేసుకున్నారు అన్నట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ యాక్షన్స్ ని రద్దు చేస్తూ మళ్ళీ యాక్షన్స్ పిలిచడం జరుగుతుంది. ఇంకొకటి పాయింట్స్ ఏం అడిగారంటే గౌరవ సభ్యులు, ఏదైతే 7 రోజుల ముందు యాక్షన్స్ కి పేపర్ ప్రకటన కానివ్వండి అవన్నీ 7 రోజుల ముందు పిలిచాల్సి ఉంది. కానీ 3 రోజులే పిలిచి అప్పుడప్పుడు ఎవరిని లోనే రానియకుండా కమిషనర్ చేయడం అనేది అన్యాయం. కాబట్టి ఇది మళ్ళీ ఇది రద్దు చేసి మళ్ళీ కొత్తగా యాక్షన్స్ కి పిలిచండి. కరెక్ట్ సమయంలో ప్రజలందరికీ తెలిసేటట్టు పిలిచి మన ఏదైతే రూల్ ప్రొవిజన్ ఉందో దాని ప్రకారము మళ్ళీ యాక్షన్స్ చేర్పాల్సిందిగా కోరుకుంటున్నారు. వైసీపీ కౌన్సిలర్లు ప్రోటోకాల్ పై విమర్శలు చేయటం తగదని, గతంలో టీడీపీ కౌన్సిలర్లకు మాట్లాడే అర్హత కూడా కల్పించలేదని, ఇప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు. వైసీపీ కౌన్సిలర్లు ఒక పక్కా ప్రణాళికతో కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయటానికి గందరగోళం సృష్టించినట్లు విమర్శించారు. 0 అవర్లో తీయాల్సిన దాన్ని ముందే నిలదీయడం అంటే ఇది ఒక ఫ్రీ ప్లాన్. అంటే ఈ రోజు కౌన్సిల్ జరపకూడదు అని ఒక హాస్యాస్పదం ఏమంటే, పోయిన కౌన్సిల్ మీటింగ్లో తెలుగుదేశం పార్టీకి 415 సర్వే నెంబర్లో ఎకరా 50 సెంట్లు కేటాయించమని చెప్పి అజెండాలో ఒక అంశం తీసుకురావడం జరిగింది. మేము అప్పుడు లేవనెత్తినాం, మేము నిరసన తెలిపినాం. ఎప్పుడు ఆ అజెండాలో ఆ పాయింట్ వచ్చినప్పుడు మాత్రమే మేము దాని గురించి దాన్ని పోస్ట్ పోన్ చేస్తే లేదు పాస్ చేయాలని చెప్పి వాదించినాం. కానీ ఈరోజు ఏ సంబంధం లేకుండా ముందే చేసినారంటే ఇది ఒక ప్రీ ప్లాన్. కేవలం అజెండాలో మొట్టమొదటి అంశం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించమని చెప్పి ప్రభుత్వం నుంచి వచ్చింది. అది కౌన్సిల్ ఆమోదం కోసం పెట్టినాము అనే దాన్ని ఖచ్చితంగా పాస్ చేయాల్సి వస్తుందని చెప్పి అది మనసులో పెట్టుకొని
ఏదో ఒక వేరే రూట్ లో దీని మున్సిపాలిటీని మన కౌన్సిల్ మీటింగ్ ను జరగకుండా సాఫీగా జరగకుండా చేయాలనేది బాగా తెలుస్తుంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.